స్టార్టింగ్ పరిచర్య ఎలా మొదలైంది, ఎలా ఆలోచన వచ్చింది, ఎలా దేవుడు పిలుచుకున్నాడు, ఎలా పరిచర్య జరుగుతుంది, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో చెప్పచ్చు. కానీ సమస్త ఘనత, సమస్త మహిమ దేవునికే. దేవుడు కొంతమంది సేవకుల్ని నిజంగా దేవుడు ఏంటంటే వాళ్ళకి ఒక పిలుపు ఉంటుంది, వాళ్ళకి ఒక గోల్ ఉంటుంది, ఆత్మల పట్ల భారం ఉంటుంది, దేవుని సేవ చేయాలని ఉంటుంది. వాళ్ళు చేస్తూ ఉంటారు, దేవుడు పిలుచుకుంటారు, నియమిస్తారు. కానీ ఈ పరిచర్య ఏంటంటే దేవుడు వెంటాడి 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 ప్రతిరోజు ఎన్నోసార్లు నా పట్ల నేను ఎన్నోసార్లు గివప్ ఇద్దామనుకుంటా. నా వల్ల అవ్వదు, నా వల్ల అవ్వట్లేదయ్యా, నా వల్ల నేను చెయ్యనయ్యా. అనేకసార్లు దేవుడు వెంటాడి నన్ను పిలుచుకుని సేవ చేస్తున్నాడు. అనేకసార్లు గివప్ ఇద్దామనుకున్నాను, అనేకసార్లు చేతులు ఎత్తామనుకున్నాను, అనేకసార్లు ఇంకా నా వల్ల అవ్వదయ్యా, ఈ సేవ నాకు కాదేమో, అనేకసార్లు చేతులు ఎత్తేస్తాను. కానీ దేవుడు నిజంగా నేను దేవుని వెనకాల వెళ్ళడం కన్నా దేవుడు నన్ను ఒక్క గొర్రె కోసం దేవుడు పరిగెత్తుకుంటూ వస్తారు చూడండి, ఒక్క గొర్రె నేనే. అందుకే ఈ వెళ్ళిన హృదయంలో నుండి వచ్చే మాటలు అనేకులకి ఆధారకరంగా ఉంటుంది. నేను చేతులు ఎత్తేద్దాం అనుకుంటున్నావా, గివప్ ఇచ్చేద్దాం అనుకుంటున్నావా, దేవుడు నీతో ఉన్నాడు అని ఈ మాటలు, ఈ విరిగిన జీవితంలో నుంచి వచ్చే మాటలు ఎంతమందికి ఆశీర్వాదకరంగా, ఎంతమందికి ఆదరణంగా, దీవెనకరంగా ఉందంటే దేవుడు ఎటువంటి పాత్రనైనా వాడుకోగలడు. నీ జీవితం ఎట్లా ఉన్నా ఎలా ఉన్నా దేవుడు వాడుకోగలడు. ఈ ముందున్న పాట, నీవు ఉన్నవాడవు అన్న పాటలో దర్శనం మాత్రమే నా సొంతము, చేతిలో ఉన్నదంతా శూన్యము. దర్శనం ఇచ్చి నాతో నడిచితివి, సిగ్గుపరచక నన్ను హెచ్చించితివి. ఇది నిజంగా ఈ పరిచర్య కొరకే రాశారేమో అన్నట్టుగా అనిపించింది. నిజంగా దర్శనము మట్టుకే ఉంది. ఒకసారి చెన్నైలో ఉన్నప్పుడు బిఫోర్ సేవ నా ఆలోచనే లేనప్పుడు మైకేల్ గారికి నన్ను కూర్చోపెట్టేటప్పుడు, ఐ థింక్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ యాలీతో. నేను డెలివరీ ఇచ్చిన 10 రోజులకి నేను ఇక్కడ విజయవాడలో అడుగుపెట్టాను. ఏంటంటే మొత్తం అంతా వదిలేసి దేవుని సేవకి వెళ్దామా అంటే నాకు ఒక్కసారికి గుండెలో రాయి పడినట్టు, ఒక గుండె పగిలిపోయినట్టు అనిపించిందండి. ఐఎమ్ ఫ్రాంక్లీ టెల్లింగ్, ఏదో సేవ అని అంటే ఏదో సేవ కోసం సేవ అని అంటాం, కానీ నాకైతే అస్సలండి, నాకు మైకేల్ గారికి సేవ మీద అంత లేదు. మైకేల్ గారు ఎప్పుడు డాడీకి వెనక ఉండి ఒక స్పైనల్ కార్డ్ లాగా వెనక్కుండి నేను చేస్తాను, వెనక్కుండి నేను ఉంటాననే ఉండేవాళ్ళు. నేను కూడా ఐఎమ్ ఫుల్లీ మైకేల్ గారు ఏదంటే అది అన్నట్టు అంతే. ఇప్పుడు సడన్గా సేవ అనేలోగా నాకేం తెలుసు, ఇప్పుడు సేవ అనంటే మనం ఏం సేవ చేద్దామండి అని అంటే తెలీదు, ఏం లేదు, అంతా ఓడ్చుకొని వెళ్ళిపోదామా అని అంటే నాకు ఒక్కసారికి ఏడ్చానండి, మామూలుగా ఏడలేదు. అక్కడి నుంచి విజయవాడ వెళ్ళిపోతాము అన్నప్పుడు కూడా అది డెలివరీ డిప్రెషనా, డెలివరీ పోస్ట్మార్టం డిప్రెషనా ఏంటో తెలీదు. 10 రోజులకి స్టిచ్చెస్తో అలానే బిడ్డను తీసుకుని వచ్చాను విజయవాడకి. వచ్చేటప్పుడు కూడా చెన్నైని వదిలి వెళ్దాము అని అంటే వచ్చాక కూడా ఇక్కడ ఎవరున్నారు, ఎవరు సహాయం చేశారు, బెల్ట్ కట్టుకొని ఇల్లులు తిరిగే వాళ్ళం, ఎక్కడ ఇల్లు. మనకేంటంటే ఒక ప్లాన్ కావాలి. దేవా నువ్వు ఒక మార్గం చూపి, నువ్వు నాకు ఎవ్రీథింగ్ రెడీమేడ్ బ్లూ ప్రింట్ ఇవ్వు, అప్పుడు నేను అడిగేస్తా. కానీ అబ్రహాంను పిలిచాడు దేవుడు, దా అనంటే ఏ ఊరు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి తెలీదు, దా అనంటే మనం ఏమంటాం, ఎక్కడికి రావాలయ్యా చెప్పు, అడ్రస్ చెప్పు, ఊరు చెప్పు, ఏదైనా చెప్పాలి కదా. దా అనంటే ఇంత పెద్ద ఆస్తి ఉంది, కెటిల్స్ ఉన్నాయి, క్యాటిల్ ఉంది, పెద్ద జంతువులు, కుటుంబము,
మనుషులు, పనోళ్ళు అందరినీ తీసుకొని ఎక్కడికి బయలుదేరాలి కదా, కానీ ఏం ప్రశ్నించలేదండి. పద దా అనంటే గమ్మని లేచాడు, అందరినీ తీసుకొని వెళ్ళాడు, బయలుదేరాడు. అంతే, అడుగు ముందుకు వేశాడు. దేవుడు మార్గాన్ని సరళం చేసుకుంటూ నడిపిస్తూ వచ్చాడు. మాకు తెలీదు ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి సేవ, నెక్స్ట్ ఏంటి. ఇల్లు కూడా చూడలేదండి. వచ్చి ఒక హోటల్లో ఉండి ఇల్లు ఎతికి పిల్లల్ని, చంటి పిల్లల్ని, 10 రోజుల బిడ్డని, ఇప్పటికీ మా ఓనర్స్ చూస్తే అంటూ ఉంటారు, ఎలా వచ్చారండి చింటి పిల్ల, ఇంకా అసలు అట్లనే బేబీతో వచ్చారు, ఇప్పుడు చూడు ఎలా అయింది అనేసి ఆలిని చూస్తున్నప్పుడల్లా గుర్తు చేస్తూ ఉంటారు. సో దేవుని కార్యాలండి, డోంట్ ఆస్క్ ఫర్ బ్లూ ప్రింట్. యోసేపు జీవితంలో కూడా ఎన్నో కార్యాలు, సిగ్గుపరిచే కార్యాలు, సొంత అన్నలామే వేశారు, చెరసాలలో వేశాడు, లేనిపోని నిందలకి నిందించబడ్డాడు, హింసించబడ్డాడు. కానీ ఆయన దేవుడు నమ్మదగిన దేవుడు అని దేవుని పట్టుకుని ఉన్నాడు. అందుకే ప్రధాని స్థానంలో నిలబెట్టాడు. అదే మనం బ్లూ ప్రింట్ అడుగునుంటే, యోసేపు జీవితంలో లాగా దేవా నాకు బ్లూ ప్రింట్ అని అంటే, ఇన్ని శ్రమలు ఉంటాయి కానీ ఒక కిరీటం వస్తుంది లాస్ట్లో అని అంటే, నీ కిరీటం నీ దగ్గరే ఉంచుతాయ్యా, నీ సింహాసనం నీ దగ్గరే ఉంచి, నాకు ఇన్ని శ్రమలు వద్దు అని అంటాం. కానీ ఈ శ్రమల మధ్యలోనే దేవుడు ఎంత దగ్గరగా ఉన్నాడో మన దగ్గర, ఎంత గొప్ప కార్యాలు చేయగలుగుతాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేయగలుగుతాడు. ఈ సేవ ఎలా జరుగుతుందో నాకే తెలియదండి. ఎలా బిల్లులు కడుతున్నారో, ఎలా పరిచర్య జరుగుతుందో, ఎలా ఒక్కొక్క బిల్స్, ఈ స్వర్ణ కన్వెన్షన్ బిల్ అయినా ఏదైనా ఎలా జరుగుతుందో తెలీదు. విశ్వాసంతోనే నడుస్తుంది. జయపాల్ గారి నేర్పించిన విశ్వాసం, అదే విశ్వాసంతో ఈ సేవ ముందుకెళ్తుంది.